యథార్థత అంటే ఏమిటి? దేవునికి ఇష్టం లేనివి ఏమున్నవో అవన్నీ కూడా విడిచిపెట్టాలి. అది యథార్థత. మనం అన్నీ కలగలుపుకుంటూ మంచి లోపల ఉంచుకుంటాం, చెడు లోపల ఉంచుకుంటాం, పనికి వచ్చే ఉంచుకుంటాం, పనికి రాని ఉంచుకుంటాం, అన్నీ మనలో ఉంచుకుంటాం. అది యథార్థత కాదు. దావీదు యథార్థవంతుడు. ఎందుకు దేవుడు యథార్థవంతులను ఇష్టపడుతున్నా అంటే దేవుడు కూడా యథార్థవంతుడు గనక. 18వ కీర్తనలో చూస్తాము, దేవుడు యథార్థవంతుడు. ఆయన యథార్థవంతుడు గనక యథార్థముగా జీవించే వారిని దేవుడు ఇష్టపడతాడు. ఇప్పుడు దావీదు యథార్థంగా ప్రవర్తించాడు అంటానికి ఎలా అనంటే, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో, యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని వ్రాయబడింది. దావీదు దేవునికి ఎలాగూ హృదయానుసారుడయ్యాడు, ఎలాగూ ఇష్టానుసారుడయ్యాడు అంటే దేవునికున్న మనసు దావీదుకి ఉంది. దావీదు ఎట్లు యథార్థంగా ప్రవర్తించాడు? తనలో ఉన్న చెడు అంతా కూడా దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపం పొంది విడిచిపెట్టుకున్నాడు. అది దేవునికి ఇష్టమైంది. మీకు తెలుసు 51వ కీర్తనలో దావీదు దేవుని ఎదుట ఎంత పశ్చాత్తాపం పొందాడో మీకు తెలుసు. దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా పనికిమాలిన చెత్త, పనికిమాలినంతా కూడా దేవునికి ఆయాస్కరంగా జీవించింది అన్నీ కూడా మేక పొట్టను కడుగుతారు చూడు, అట్లా కడుక్కున్నాడు అనమాట మొత్తం. లేక నన్ను కడుగుము, నన్ను బాగుగా కడుగుము, నన్ను దిద్దుము, నన్ను సరిచేయుము, చేపలను బండకేసి రుద్దినట్టుగా దేవుని సన్నిధిలో, ప్రభువా నీకు ఆయాస్కరమైంది, నీకు ఇష్టం లేనిది ఆయన నన్ను కడుగు, నన్ను దిద్దు, నన్ను సరిచేయని చెప్పని దేవుని సన్నిధిలో దావీదు ఎంతో పశ్చాత్తాపం పొందాడు. అది దేవునికి ఇష్టమైంది. దావీదు నీలాంటి నాలాంటి ఘోరమైన పాపే, కానీ దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒప్పుకొని విడిచిపెట్టాడు, పశ్చాత్తాపం పొందాడు, కడుక్కున్నాడు, విడిచిపెట్టాడు. అది దేవునికి ఇష్టమైంది. ప్రియులారా, అది దావీదులో ఉన్న యథార్థత. తన ప్రతి పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాడు. నీకు ఇష్టం కావచ్చు, నాకు ఇష్టం కావచ్చు, మనకిష్టమైనవి ఉంచుకోవచ్చు, కానీ అది దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టం లేని ప్రతిదీ కూడా ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, కడుక్కోవాలా. అది యథార్థత అంటే. రోమీయులకు రాస్తున్న పత్రిక 7వ అధ్యాయంలో పౌలు ఎలాగో చెప్తాడు. ఏమంటాడంటే, మంచి అనేది నాలో లేదు. కానీ మనం అనుకుంటామా మాట? అనుకుంటావా? నా అంత మంచోడు లేడు, నా అంత నీతిపరుడు నీతిపరురాలు లేరు, సంఘంలోనే లేరు, లేక ఈ లోకంలోనే లేరు అని మనం భావిస్తాం కదా. నా అంత యోగ్యుడు, నా అంత యోగ్యురాలు, నా అంత మంచివారు ఎవరు లేరని మనం అనుకుంటాం కదా. కానీ పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఇది యథార్థత అండి. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవటం, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవటం. మనం అలా అనుకోం. వేషధారణ కలిగి ఉంటాం, భక్తి వేషం వేసుకుంటాం, తీటి మాటలు మాట్లాడుతుంటాం. నేను ఎంత ప్రార్థనా పరునో, లేక ఎంత భక్తి పరునో, ఎంత ప్రార్థనా పరురాలనో, ఎంత భక్తి పరురాలనో అని అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, మనం ఏమై ఉన్నామో ఆయన కృపను బట్టే అయి ఉన్నా. ఆయన కృప లేకపోతే నీవు నేను నథింగ్. కనుక ఇది యథార్థత.